हरे कृष्ण प्रभु जी, प्रणाम। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं देवीं सरस्वतीं व्यासं सरस्वतीं ततो जयमुदीरये। ततो ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत भागवतसेवया सेवया भगवतीरुत्तमश्लोके भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च देवकी देवकीनन्दनाय नन्दनाय च च नन्दगोपकुमाराय 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 गोविन्दाय नमो नमः। गोविन्दाय गोविन्दाय नमो नमो नमः। नमः। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तु ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी आचार्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఈనాడు వీణుల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. 'శ్రీమద్ భగవద్గీత' 2వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు. 'శ్రీకృష్ణోవాచ' సో ఈనాడు వీణుల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం.
మనం మొదటి అధ్యాయం 11 మొదటి స్కందం 11 అధ్యాయం శ్రీకృష్ణ ద్వారకా నగర ప్రవేశం అనే దాంట్లో నుంచి నిన్న మనం 22వ శ్లోకం వరకు మనం చర్చించాం. 22వ శ్లోకం చెప్తుంది కృష్ణుడు ఎవరితోటి ఏ విధంగా ప్రతిస్పందించాడు, ఎవరిని ఏ విధంగా పలకరించాడు అన్న విషయాన్ని మనం చర్చించాం నిన్న. దాని తర్వాత నుంచి ఇంకా ఆ నగర ప్రవేశం చేస్తున్నప్పుడు ఇంకా ఏమేమి జరిగాయి అన్నది మనం ఇంకొన్ని చర్చించబోతున్నాం. నెక్స్ట్ 23వ శ్లోకం. స్వయం చ గురుభిర్విప్రహై సర్వధైస్తవిరైరపి ఆశీర్భిర్యుజ్యమానో మానోన్యైర్ విందిభిశ్చ విసత్పురం. ఇక్కడ ఆశీర్వాదం నొసుగుచు తన మహిమలను కీర్తించటి పత్ని సహిత వృద్ధ బ్రాహ్మణులను పెద్దవారిన బంధువులను గూడి తదుపరి శ్రీకృష్ణ భగవానుడు ద్వారకా నగరం ప్రవేశించును. ఇతరులు ఆ దేవదేవుని మహిమలను కొనియాడిరి. సో ఇంకా అందరూ ప్రతి ఒక్కరు వస్తున్నారు, అందరిని పలకరించిన తర్వాత అప్పుడు ఇంకా రథం దిగి ఎవరితోటి వృద్ధ బ్రాహ్మణులతోటి పత్ని సహితంగా భార్య భర్త కలిసి ఉన్న పత్ని సమేతంగా వచ్చిన వృద్ధ బ్రాహ్మణులతో కలిసి, అలాగే పెద్దవారైన బంధువులందరితో కలిసి వాళ్ళతో పాటు వాళ్ళందరితో కలిసి ఆయన ప్రవేశం చేశాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయన యొక్క గుణగానం చేస్తున్నారు. అందుకనే బెస్ట్ వెల్కమింగ్ ఏంటంటే ఆయన యొక్క గుణగానాన్ని చేయడం. అందుకని మనం కూడా చూస్తుంటే ఎక్కడ చూస్తే ఎవరెవరైనా ఒకవేళ ముఖ్యమంత్రి కానీ లేదంటే ప్రధానమంత్రి కానీ లేదా ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి పేరు చెప్పి జై జై అంటాం, ఫలానా వ్యక్తికి జై. సో ఆ విధంగా అది బెస్ట్. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఇవన్నీ ఆ వైదిక పద్ధతి నుంచి వచ్చినవి ఇవన్నీ. సో ఆ విధంగా మిగతా వాళ్ళందరూ ఆయనకి జయజయకారాలు కొడుతుంటే, లేదంటే ఆయన యొక్క దివ్య లీలల్ని గానం చేస్తుంటే ఆ వింటూ శ్రీకృష్ణ భగవానుడు వయోవృద్ధులైన పత్ని సమేతంగా వచ్చిన బ్రాహ్మణులతోటి, తన కుల పెద్దలతోటి, బంధువులతోటి కలిసి లోపలికి వచ్చారు. ఇప్పుడు భాష ప్రభుపాద చెప్తున్నారు, పదవి విరమణ పిమ్మట జీవనం కొరకే ధనమును దాచుకుని వాళ్ళనడి విషయమున సంగమైన బ్రాహ్మణులు ఎన్నడూ శ్రద్ధ వహించిన వారు కారు. చేతకాని ముసలివారైనప్పుడు వారు పత్నులను గూడి రాజస్థానములకేగి రాజుల ఘనకార్యములను కీర్తించడం ద్వారా జీవనావసరములన్నింటినీ పొందేవారు. ఇప్పుడు మనం ఏంటంటే రిటైర్మెంట్ కోసం ఆలోచిస్తూ దానికోసం అప్పటికి మనకు కావాలని చెప్పి డబ్బులు మనం సంపాదించుకుంటూ లేకపోతే డబ్బులు మనం పోగొట్టుకుంటూ చేస్తూ ఉంటాం. పూర్వం బ్రాహ్మణులకు అది తప్పనుండేది కాదు. మళ్ళీ ఒకవేళ అలాగా జనరల్గా ఏం చేసేవారు, అలాగ ఉంటే వాళ్ళని తల్లిదండ్రులని పిల్లలు చూసుకునేవారు ఎటువంటి లోపం లేకుండా. ఒకవేళ అలా పిల్లలు ఎవరు చూసుకోవడం లేదనుకుంటే వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళు రాజు దర్బార్కి వెళ్ళి ఆ రాజుగారిని గుణగానం చేసి ఆయన మెప్పులతోటి వాళ్ళు వరాలు పొంది తన వాళ్ళకి కావాల్సిన అవసరాలకు కావాల్సిన సదుపాయాలను పొంది వాళ్ళు వస్తూ ఉండేవారు. ఈ విధంగా బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఏ రోజు ఆ రోజు ఆధారపడి ఉండేవారు, కానీ ఎప్పుడు కూడా ధనం దాచుకోవాలనే ఆలోచన ఉండేవారు కాదు. ధనం దాచుకోవాలనే ఆలోచన ఉన్నవాడు బ్రాహ్మణుడు కాదు. సో
మనకి దీన్ని బట్టి ఏం చేస్తుందంటే ఎవరైనా సరే కృష్ణుణ్ణి మనం శరణాగతి తీసుకుంటే, అంటే మనకు అర్హత ఉందా లేదా, మనం గుడ్డు మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా, లేదంటే ఏదైనా సరే అంత చేయకుండా you know, మన దగ్గర ఏదైతే మన శక్తి మన దగ్గర ఏదైతే అది భగవంతుడికి అర్పించడానికి ప్రయత్నిస్తే, అంటే ఆ ధనం అవ్వచ్చు, లేదంటే దేహం అవ్వచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా మన బుద్ధి అవ్వచ్చు, ఏదైనా మన దగ్గర ఉన్న దాన్ని భగవంతుడికి అర్పించి భగవంతుడి సేవలో అర్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు దానికి ప్రతిస్పందిస్తాడు తప్పనిసరిగా. అయితే అటువంటి ప్రతిస్పందించిన దాంట్లో ది బెస్ట్ ప్రతిస్పందన ఏంటి? మనకి ఆయనకి ఇంకా సేవ చేయాలనే కోరిక పుట్టించడం. మనలో ఇంకా సేవ చేయాలని కోరిక పడుతుందంటే భగవంతుడి కృప మన మీద ఉన్నట్టు, అంటే భగవంతుడు ప్రసన్నుడై మనతో ఇంకా సేవ చేయించుకోవాలనుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు సేవ చేయించుకోవాలనుకున్నప్పుడే మనం భగవంతుడికి సేవ చేయగలుగుతాం, సేవ చేసే అవకాశం కూడా మనకు దొరుకుతుంది. లేకపోతే భగవంతుడు మనకి సేవ చేసే అవకాశం కూడా ఇవ్వడం. అంచేత మనకి భగవంతుడు ఇచ్చే బెస్ట్ కృప ఏంటి? ఆయన సేవ ఇంకా చెయ్యాలి అనే కోరిక పుట్టడమే. అంచేత ఎక్కువ మన సేవ దొరుకుతుంది అంటే మనం ఇది అవ్వకూడదు. చాలా మంది అనేది వస్తాయి, ఎప్పుడు చూసినా నాకు ఇచ్చేస్తారు, ఇంకెవరు చేయరు, వాళ్ళందరూ కూర్చున్నారు, వాళ్ళకి ఏమంటారు. అది ఒక ఒక వంతు. కానీ రెండోది ఏంటి? భగవంతుడు మనకి ఇప్పిస్తున్నాడు అంటే భగవంతుడు మనకి సేవని మెచ్చుకుంటున్నాడు అన్నది రెండో విధం, రెండో కోణం నుంచి చూడగలుగుతాయి. సో ఈ విధంగా మనం భగవంతుడి యొక్క సేవలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉండాలి. అది భగవంతుడి యొక్క కృప వల్ల మనకి లభిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా తర్వాత రాజమార్గం గతే కృష్ణ ద్వారకాయ కులస్త్రియ హర్మాన్యారు హిర్విప్ రథదీక్షణ మహోత్సవా. శ్రీకృష్ణ భగవాన్ రాజమార్గం గుండా చనున్నప్పుడు అతని దర్శనమకే ద్వారకా నగర కుల స్త్రీలు తమ తమ ప్రసాదముల ఊపరి భాగమునకు చేరి అట్టి దర్శనం వారు మహోత్సవముగా భావించరి. చూసారా, ఇందు ముందు దానికి దీనికి వేష్యులన్న వాళ్ళు బయటికి వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ కూడా మేడ మీదకి వెళ్ళారు. అంచేత వాళ్ళు ఎప్పుడు కూడా వీధిలోకి కానీ ఇతర స్త్రీలు పురుషుల ముందుకు కానీ మధ్యలోకి కానీ వచ్చేవారు కాదు. అలా తీసుకొచ్చిందనే కురు వంశానికి నాశనాన్ని తీసుకొచ్చింది. ద్రౌపదిని నిండు సభలోకి వివర్తన చేయాలన్నది తర్వాత, చెయ్యకపోయినా చనిపోయి ఉండేవారు. ఎందుకంటే ఒక స్త్రీని ఇలాగ రాజ్యసభలోకి తీసుకురావడం అన్నది అవమానకరమైన విషయం. సో అది తీసుకురావడమే పెద్ద తప్పు. అప్పటికే వాళ్ళకి మృత్యు యొక్క సమయం ఆసన్నమైంది. వాళ్ళు చేయాలనుకున్నప్పుడే, ఇక వ్యవస్థను చేయాలనుకున్నప్పుడు దానికి ఇంకా సీల్ చేసేసారు అన్నమాట. ఇంకా అంటే ఇంకా ఎటువంటి పరిస్థితులు కూడా వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా ఆ పరిస్థితి తెచ్చుకున్నారు. సో ఈ విధంగా స్త్రీని మనం బయటికి తీసుకురావడం మంచిది కాదు. అందుకనే అక్కడ ఈ కుల స్త్రీలందరూ ఏం చేశారు? బయటికి రాకుండా మేడ మీదకి ఎక్కి మేడ మీద నుంచి భగకృష్ణుని చూడడం మొదలుపెట్టారు. ఆ చూడడమే వాళ్ళకి పెద్ద కష్టం. ఫెస్టివల్ మనం కూడా అంతే వెళ్తాం, భగవంతుడి దర్శనమే మనకి పెద్ద ఫెస్టివల్ రోజు వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే అదంత. సో అలాగా మనం విగ్రహాన్ని చూసినప్పుడు ఇంత ఇవ్వరు, వాళ్ళు నిజంగా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రభుపాద వారు భాష్యంలో భగవంతుడు ఎందుకు అర్చ విగ్రహ రూపం తీసుకుంటాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. మనం ఇందా చెప్పాను కదా, మనం అందరం ఫెస్టివల్కి అర్చ విగ్రహ దర్శనం చేసుకుంటుంటాం, దానికే మనకు ఆనందం. అసలు ఆ అర్చ విగ్రహ రూపం ఎందుకు తీసుకుంటారని ప్రభుపాదులు చెప్తున్నారు. ఎందుకంటే భౌతికేంద్రుడు భగవాని ఆధ్యాత్మికతను అవగతము చేసుకున్న చాలవు. మన ఈ భౌతిక ఇంద్రియాలు ఏవి కూడా భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శరీరాన్ని అవగతం చేసుకోలేవు, చూడలేవు, ఊహించలేవు, ఏం చేయలేవు. కనుక అతను అర్చా విగ్రహ రూపం స్వీకరించును.
అట్టి రూపము మృత్తిక, దారువు, పాషాణము వంటి భౌతిక మూలములతో తయారు చేయబడినట్లు బాహ్యమున గోచరించను, వాస్తవులకు భౌతిక కల్మషరహితములై ఉండును. అది ఇక్కడ భగవంతుడి యొక్క అర్చ విగ్రహం ఎందుకు తీసుకుంటాడు? మనం భగవంతుడిని మన భౌతిక ఇంద్రియాలతో చూడలేం కాబట్టి, మనకు కనబడాలి కాబట్టి, కనబడడానికి మన మీద కృప కలిసి అంతేగాని ఆయనకు అవసరం లేదు. అయితే అటువంటి రూపం కొన్ని కొన్ని మృత్తిక అంటే తెలుసా ఎవరికైనా? మట్టి Yes. మట్టితో మట్టి మట్టి మృత్తిక, మట్టి, దారువు అంటే చెక్క, చెక్క, పాషాణం అంటే రాయి, రాయి. ఎస్, పాషాణం, రాయి బాగా. ఇలా రాయితోటి, మట్టితోటి, కర్రతోటి, ఇంకా 7 రకాలుగా చేస్తారు. 7 రకాలైన విగ్రహాలు 7 రకాలుగా చేయొచ్చు. 3 ఆల్రెడీ చెప్పేశారు: మృత్తిక, దారువు, పాషాణం, రాయి. ఇంకా మిగతా ఎవరికి తెలుసా? లోహాలతో చేస్తారు ప్రభు, లోహాలు, లోహాలు, ఇంకా పెయింటింగ్ ప్రభుజీ. పెయింటింగ్, ఇంకా కాగితాలతో చేస్తారు. కాగితం. ఇంకా కాగితం కాదు, కాగితమే పెయింటింగ్. ఇంకోటి ఉంది, ఇసుక. మట్టి దాంతో వచ్చేస్తుంది. మట్టి కాదు, మట్టి వేరు, ఇసుక వేరు. మట్టి వేరే, ఆ. ఇంకోటి ఉంది, లాస్ట్ 7వది, మనస్సు. ఇలా ఈ 7 రకాల మనస్సులో కూడా మనం ఊహించుకుంటూ మనం మనసులో కూడా ఒక విగ్రహం చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా 7 రకాలైన ధాతువులతోటి, మూలకాలతో చేయబడిన అవి భగవద్ ఏమంటున్నారు, బాహ్యానికి అవి భౌతిక మూలకాలుగా కనబడుతున్నప్పటికీ నిజానికి అవి కావు. ఎందుకని ఏనాడైతే పవిత్ర శుద్ధ భక్తుడు దాన్ని సంకల్పం చేస్తాడో దాంట్లోకి భగవంతుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించేటప్పుడు ప్రతిదీ కూడా, ప్రతి భౌతికం కూడా ఆధ్యాత్మికం అయిపోద్ది ఆయన యొక్క స్పర్శతోటి. సో ఆ విధంగా అవి మన దృష్టికి అవి లోహం కిందో, లేదంటే మట్టి కిందో, దారు కిందో, లేకపోతే ఇలాగా దేని కింద కనబడినప్పటికీ అవి నిజానికి అటువంటివి కావు. అది అంచేత అవి భౌతిక కల్మష రహితంలో ఉండును అని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. సో భగవంతుడు ఎందుకు అర్చక రూపం తీసుకుంటాడు? మన భౌతిక ఇంద్రియాలు ఆయన యొక్క సూక్ష్మ రూపాన్ని చూడలేవు కాబట్టి, గోచరించుకోలేవు కాబట్టి, అవగతం చేసుకోలేవు కాబట్టి, మనకు అవగతం అవడానికి, మనకు గోచరించడానికి, మనం అర్థం చేసుకోవడానికి ఆయన అర్చ విగ్రహ రూపాన్ని తీసుకుంటాడు. నెక్స్ట్ రోజు మన ఇస్కాన్ టెంపుల్ అన్ని ఎక్కువ మార్బుల్ తో చేస్తారు కదా రోజు, డీటెయిల్స్ అన్ని. అంటే స్పెసిఫిక్ రీజన్ ఉందా రోజు దానికి? లేదు, అంటే రాయి దాని పాషాణం అని వచ్చేదానే, రాయి కేటగిరీలోకి వస్తుంది. రాతి విగ్రహాలు కదా. ఓకే ఓకే. అంటే మామూలుగా మిగతా చోట అన్ని చోట రాయితో చేస్తారు, మన ఇస్కాన్ టెంపుల్ ఒకటే మనం మార్బుల్ తో మార్బుల్ కూడా రాయే కదా. ఓకే ఓకే. మిగతా చోట స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం లేదనే? ఎందుకంటే జనరల్ గా మార్బుల్ ఎందుకు చేయరు? మార్బుల్ చాలా సున్నితంగా ఉంటాయి, చాలా తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు అందుకనే రాతి విగ్రహాలకు అభిషేకం ఒక్కసారి చేస్తారు, ప్రారంభించినప్పుడే చేస్తారు, మళ్ళీ తర్వాత ఎప్పుడు అభిషేకం జరగదు అటుకి. రాతి విగ్రహాలకు ప్రతిష్టాపన పడి జరుగుతుంది రోజు, మిగతా అంతే, మిగతా టైంలో ఎప్పుడు జరగవు అభిషేకం. ఇప్పుడు తిరుపతిలో మనం ఎప్పుడు చేయమా? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎప్పుడు చేయరా అభిషేకము? ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి రాతి విగ్రహమే కదా రోజు. అవును, వాటికి జనరల్ గా చేయరు, అన్నిటికీ చేస్తారు. రాతి విగ్రహం డ్యామేజ్ అవుతుంది అందులో, ఎందుకంటే చాలా ఏదో తగులుతుంది, పెద్దగా ఉంటాయి కాబట్టి, ఏమైనా తగిలితే అపరాధాలు జరుగుతాయి కాబట్టి అది ఖరాబ్ అవ్వచ్చు. అందులో మార్బల్ అంటే ఇంకా డెలికేట్ ఉంటుంది కాబట్టి మార్బల్ అంటే అసలు ముట్టుకోరు.
ఓకే. ఉత్సవమూర్తి తిరుపతిలో చేస్తారనుకుంటా ప్రభుజీ. ఆ? ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుందంటారు కదా ప్రభుజీ. ఏది అది ఓన్లీ పాదాలకి అక్కడి వరకే, పైనుంచి ఒక చెంబుడు వేస్తారు అంతే. నువ్వు ఇలాగ మొత్తం ఎలాబరేట్ విగ్రహం, ఎలాబరేట్ గా మొత్తం పంచామృతం ఇవన్నీ కూడా ఉత్సవమూర్తిగా జరుగుతాయి. ఓకే. రెండోది గ్రానైట్ కొంతవరకు పర్వాలేదు. ఇప్పుడు మార్బల్ అంతా అసలు చాలా డెలికేట్ గా అసలు దాన్ని ముట్టినవారు ఎవరిని. సో ఎలాబరేట్ అభిషేకం షడ్షోడ అంటే షడ్షోడ ఉపచారాలు అంటారు. షడ్షోడ అంటే 16 రకాల ఉపచారాలు జరుగుతాయి. అవన్నీ ఉత్సవమూర్తిగా జరుగుతాయి, మూలమూర్తికి ఇప్పుడు జరగవు. అంటే మామూలుగా కొన్ని కొన్ని టెంపుల్స్ లో జరుగుతాయి ప్రభుజీ. విష్ణు టెంపుల్స్ లో అవి చూశాను నేను. లేటెస్ట్ స్టాండర్డ్ పెద్ద టెంపుల్స్ ఎక్కడ జరగవు, డైలీ జరగవు. ఓన్లీ ఏంటంటే వారికి డ్రెస్సింగ్ చేస్తారు, లేదంటే జస్ట్ ఇచ్చేస్తున్నారు అదే డైలీ. చేస్తారు ప్రభుజీ. ఏకాదశి రోజు అట్లా విష్ణు టెంపుల్ లో చేస్తారు ప్రతి ఏకాదశి. అదే డైలీ జరగదు అంటున్నాను కదా, డైలీ చేయరు. అప్పుడప్పుడు ఎవరికి సందర్భాలు చేస్తే చేయొచ్చాము, కానీ డైలీ అనేది జరగదు. డైలీ అనేది ఓన్లీ ఉత్సవమూర్తులుగా జరుగుతాయి అభిషేకాలు అవన్నీ. ఇస్కాన్లో అయితే ఎక్కడ కూడా జరగవు. ఇస్కాన్లో ఓన్లీ వెట్ క్లాత్తో కానీ డ్రై క్లాత్తో కానీ జస్ట్ తుడుస్తారు అంతే తప్ప అభిషేకం జరగదు. సో ఈ విధంగా ఆ, మరి అది అర్చ విగ్రహం విధానం. సో ప్రభావ తలా చెప్తా అనగా భగవాన్ దివ్య రూపంను గాంచుటకు పర్వదినమునందు మందిరంలోకి ఏగు స్త్రీలు లేదా పురుషులు భగవాన్ దివ్య రూపను విశ్వసించి నాస్తికులతో పోల్చినచ్చో 1000 రెట్లు అధికంగా ధన్యత చెందినట్టు వారు. అది కొంతమంది భగవంతుడిని అప్పుడప్పుడు దర్శనం చేసుకుని వెళ్తారు, రోజు కాకుండా. భగవంతుడిని సంపూర్ణంగా భగవంతుడి మీద భక్తి లేకపోయినా సరే పూజలప్పుడు పురస్కారాలప్పుడు లేదంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు అసలు భగవంతుడు లేడని భగవంతుడు విశ్వసించిన వాళ్ళ అటువంటి నాస్తికుల కంటే ఎన్నో రెట్లు బెటరు. వాళ్ళకంటే ఎన్నో రెట్లు బెటరు భగవంతుని నమ్మి ఆరాధించే వాళ్ళు. అందుకని 1000 రెట్లు బెటరు ఎవరైతే భగవంతుడి సేవ చేస్తూ ఉంటారో. అందుకని 1000 రెట్లు బెటరు ఎవరైతే భగవంతుడికి జీవితాన్ని అర్పిస్తారు సేవలో. ఆ విధంగా ఈ విధంగా ఎంత స్థాయిని బట్టి ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, ఆ స్త్రీలు 2వ పారాగ్రాఫ్, ఆ స్త్రీలు వీధి అందలి జన సమూహంతో కలిని కారణంగా వారి గౌరవం చక్కగా కొనసాగినది. చూసారా, స్త్రీలు ఎప్పుడు కూడా చదవలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవం. అటువంటి వాళ్ళు పొరపాటున వచ్చినా సరే బయట వాళ్ళు చూసేవారు కాదట. కన్నెత్తి గౌరవం కొద్ది. పురుషునితో కల్పితమైనట్టి సమానత్వం వారికి లేకుండెను. పురుషునితో సమానత్వం అనేది కల్పితం, ప్రభుపాద రాస్తున్నారు. నిజమైనదే ఎప్పుడు కూడా అవ్వదు. ఎందుకంటే శారీరక నిర్మాణమే తేడా ఉంది. అంచేత వాళ్ళు ఎప్పుడు కూడా సమానత్వం అన్నది రాదు. పురుషుడు పురుషుడే, స్త్రీ స్త్రీయే. పురుషుని స్త్రీని దూరంగా ఉంచినప్పుడే స్త్రీ యొక్క గౌరవం ఘనంగా రక్షింపబడగలదు. కనుకనే స్త్రీ పురుషులు ఎన్నడూ విచ్చలవిడిగా కలవరాదు. ఇప్పుడు అలా కలుస్తున్నారు కాబట్టే అన్ని దుర్ఘటనలు, అన్ని దురాచారం, అన్ని రకాలైన నేర ప్రవృత్తులు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఒకరి ఒకరి సంబంధాల మీద కానీ, సంబంధ బాంధవ్యాల మీద కానీ ఇవే ఎవరికి గౌరవం లేకుండా పోయింది. ఈరోజు పెళ్లి కూడా ఏమైందంటే చేసుకుంటే కూడా ఎంత తొందరగా చేసుకుంటున్నారో అంత తొందరగా విడిపోతున్నారు, అలాగే అయిపోతుంది. సో ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే ఈ స్త్రీ పురుషుల సాంగత్యం విచ్చలవిడిగా జరుగుతుండడం వల్ల. అలా జరగనప్పుడు ఆ గౌరవం అనేది ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు అందుకనే పూర్వం రాజులు రాణులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా విచ్చలవిడిగా కలిసేవారు కాదు.
అందుకని ఆ గౌరవం ఎప్పుడు ఉంటుండేది, అభిమానం ఎప్పుడు ఉంటుండేది. భర్త మీద భార్యకి అభిమానం ఉండేది, భార్య మీద భర్తకి అభిమానం ఉండేది. సో ఈ విధంగా ఈ స్త్రీ పురుషుల కలయిక అన్నది ఎంత ఎక్కువ జరిగితే అంత తొందరగా వారి యొక్క ప్రేమాభిమానాలు నటించిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం మనం చర్చించవచ్చు. అంటే మనకి భగవంతుడి యొక్క ఉత్సవాల మీద వాటి మీద ఆకర్షణ పెరగనంతసేపు మనకి భౌతిక అలంకారాల మీద ఆకర్షణ ఉండిపోతూనే ఉంటుంది. ఎప్పటి వరకైతే మన భగవంతుడి యొక్క ఉత్సవాల మీద ఉత్సవాలు పండుగల మీద మనం ఆకర్షించుకో అప్పటి వరకు మన ఆకర్షణ ఈ లౌకిక ఉత్సవాల మీద, లౌకిక సంబరాల మీద, మనకి లౌకిక వ్యవహారాల మీద ఉండిపోతుంది. మన మనసు అటే ఆకర్షితులు అవుతుంది. అంచేత మనం ఈ లౌకిక విషయాల నుంచి మనం బయటపడాలి అన్న ప్రయత్నం మనం చేస్తాం, లేదా బయటపడాలని కోరుకుంటే మనం ఏం చేయాలి? కనీసం ఫెస్టివల్ టైంలోనైనా భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవంతు దర్శనం చేసుకుని భగవంతు సేవ చేయడానికి కృత్రిమంగా అయినా ప్రయత్నం చేయాలి. కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా అయినా చేస్తే దానివల్ల కొన్ని రోజులకి ఆ రోజు పెరిగి దీని నుంచి మనం బయటపడుతుంటాం. అప్పుడు ఏం చేస్తాం? కొన్ని రోజులకి అవే ఫెస్టివల్ ఆ రోజు నేను అక్కడ ఉంటాను, నా సేవ ఉంటుంది అని మనం ముందు రోజునే ఈ మొత్తం ఆ రోజంతా మనం బయట వ్యవహారాన్ని దూరం చేసి పెట్టేస్తాం. ఫస్ట్ ఫెస్టివల్స్ అప్పుడు వెళ్తుంటాం, తర్వాత పిలిచినప్పుడు వెళ్తుంటాం, తర్వాత మనం వెళ్తుంటాం. సో ఆ విధంగా మనం ఆ భౌతిక వ్యవహారం నుంచి భగవంతుడి దగ్గరికి వచ్చి రావడం మొదలు పెడతాం. చేత మనం ఈ దీని నుంచి మన దగ్గర అంటే లౌకిక వ్యవహారం నుంచి దూరం అవ్వాలంటే మన భగవంతుడి యొక్క ఉత్సవ సమయంలో భగవంతుడి దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. నిత్యం నిరీక్షమాణానాం యదపి ద్వారకౌ కసాం నా వితృప్యంతి హి దృశ్యః శ్రియో ధామాంగమచ్యుతం. ద్వారకా వాసులు సౌందర్య నిధి అయిన అచ్యుతని నిత్యము గాంచుటకు అలవాటు పడినను ఎన్నడూ సంతృప్తి చెందలేదు. వాళ్ళు రోజు చూస్తున్నవారు అయినా సరే ఇంకా చూడాలనేవారు అనుకుంటుండేవారు కూడా. ఇక్కడ రెండు రకాల అర్థాలు మనం ఉంటాయి. ఒకటంటే భగవంతుడి యొక్క భక్తుడు ఎన్నాడు కూడా భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పొందడు. అంటే భగవంతుడు ఇచ్చిన దాంతో అంటే లౌకికం అని కాదు, ఆధ్యాత్మికంగా ఎంత ఇచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఆనందం ఇవ్వాలి, ఇంకా సేవ చేయాలి అన్న భావనలో ఉంటాడు. ఆయన ఎప్పుడు తృప్తి పొందడు. అదొక విధంగా చూసుకోవడం. వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క దర్శనంతో ఎప్పుడు కూడా సంతృప్తి పొందడు. ఇంకా చూడాలి, ఇంకా దర్శనం చేయాలని, అది ఇంకా సేవ చేయాలని, ఏదైనా సరే భగవంతుడు ఏది ఇచ్చినా సరే అది ఉన్నదాంతో సంతృప్తి పొందడు. అదొకటి. రెండోది మనం ఇంకా అర్థం చేసుకోవాలంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? భగవంతుడి యొక్క సౌందర్యం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రోజు చేసిన సౌందర్యం వేరు, రేపు చూసిన సౌందర్యం వేరు. అంచేత భగవంతుడి యొక్క భక్తుడు ఎప్పుడు కూడా ఇంకా ఆయన దర్శనం చేసుకుంటారు. ఆయన దర్శనం ఎంత చేసుకుంటుంటే అంత కొత్త కొత్త రూపం, కొత్త కొత్త అనుభూతి, కొత్త కొత్త ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కొత్త కొత్త ఆనందం గట్రా వస్తుంటుందో అప్పుడు మనం అటువంటి వ్యక్తిని కానీ ఎక్కడైనా సరే కొత్త కొత్తగా మనకి జోకులు వేస్తారు లేదా ఎలా చేస్తారంటే అటువంటి వ్యక్తిని మనం వదలడానికి ఇష్టపడం. మనకి ఎప్పుడు ఆనందం కలుగుతుంటుందంటే మనం అటువంటి వ్యక్తిని మనం వదలడానికి ఇష్టపడం. అదేవిధంగా ఇక్కడ భగవంతుడి యొక్క రూపం రోజు దినదినంకి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆయన యొక్క సౌందర్యం అన్ని పెరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తుడికి ఎప్పుడు చూస్తే సరే కొత్తగానే కనబడుతుంటుంది. ఆ కొత్తగా కనబడుతుంది కాబట్టి ఆయన రోజు చూడాలనుకుంటాడు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటాడు, ఎప్పుడు దర్శనం చేస్తూనే ఉండాలంటాడు. ఎంత చేసినా తెలివి తీరదు, ఎంత చూసినా తెలివి తీరదు, ఎంత విన్నా తెలివి తీరదు. సో మనకి చూడండి, ఇప్పుడు మామూలుగా ఒక తాగుబోతున్నాడంటే
తాగుతూనే ఉంటాడు, తాగుతూనే ఉంటాడు, ఆడ కింద పడిపోవడం వల్ల తాగడం ఆపుతాడేమో కానీ లేకపోతే తాగుతూనే ఉంటాడు. దాంట్లో రుచి ఒకసారి దానికి బానిస అయిపోతే ఇంకా ఆ రుచిని వదలదు. ఏమి లేని భౌతికమైన ఈ పదార్థానికి ఇంత రుచి ఉంటే ఇంకా ఆధ్యాత్మిక భగవంతుడికి ఇంకెంత రుచి ఉంటుంది మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని మనం ఒకసారి రుచి చూస్తే ఆ రుచిని మనం వదులుకోవాలని ఎలాగనుకుంటాం. ఏదైనా సరే మనం ఏదైనా మంచి మంచి తిండి ఉందనుకోండి, తింటాం కడుపు నిండిపోయి ఇంకా అబ్బా ఇంకా అన్నప్పుడు ఇంకా మనకి తినాలని కోరిక అయితే ఇంకా ఉంటుంది, కానీ తినలేము. పొట్ట సాలడం అనేది కానీ తినలేక ఆపుతాం తప్ప కోరిక అయితే ఇంకా అలాగే ఉంటుంది. కానీ మనకి భౌతికమైన విషయాలకు అంత ఉంటే మరి ఆధ్యాత్మిక విషయానికి ఇంకెంత ఆనందం ఉంటుంది, ఎంత ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. అంచేది అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? అక్కడ మనం ఎంత తాగుతున్నా ఇంకా తాగే కెపాసిటీ ఉంటేనే ఉంటుంది, ఇంకా ఉండాలి. తినాలనుకున్నది ఇంకా ఇంకెంత తిన్నా సరే ఇంకా తినొచ్చు, ఇంకా తినగలిగే శక్తి ఉంటుంది, భగవంతుడి శక్తి ఇస్తుంటాడు. అక్కడ ఆనందానికి అవధులు ఉండవు. ఇక్కడ మనకు ఏదైనా ఒక పదార్థం నచ్చింది అనుకోండి, ఎంత తినగలం అది ఇంత తినగలం. రోజు ఇంత అంటే ఈరోజు ఇంత తినగలుగుతాం, అంతమించి తినలేం. ఒక జ్యూస్ ఉందనుకో, జ్యూస్ 2 గ్లాసులు 10 గ్లాసులు 12 గ్లాసులు అందరూ తాగలేం. అదే 20 గ్లాసులు ఎక్కడో చోట, ఇప్పుడు 100 గ్లాసులు ఎక్కడో చోట ఆపాల్సిందే. అందుమించి మనం తర్వాత తగిలిపోద్ది. ఎక్కడో చోట ఆపాల్సిందే, దాని తర్వాత మనకి చేయలేం. కానీ ఆధ్యాత్మికతలో అదొక కాదు. 100, 1000, 1,00,000, 1,00,00,000 ఎన్ని వెళ్తూనే ఉంటాయి. ఎంత తాగితే వాటికి అవధులు లేవు. అందులో పొందే ఆనందం అనేది అవధులు ఉండవు. అందుకనే ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం ఎప్పుడు కూడా అవగతం చేసుకోలేము. ఎంత ట్రై చేసినా కూడా మనం దీన్ని అవగతం చేసుకోలేము. సో ప్రభు వాళ్ళు భాషలో చెప్తున్నారు భగవంతుడు ఏ విధంగా తన భక్తుల్ని ఆకర్షించుకుంటాడు అన్నది. చూడు భాషలో ద్వారకాపుర స్త్రీలు తమ ప్రాసాదంలో ఉపరి భాగమును చేరినప్పుడు పూర్వం తాము పలుమార్లు ఆ అచ్యుతుని సుందరమైన రూపం గాంచి ఉన్నామని తలంచలేదు. అనగా శ్రీకృష్ణ దర్శనాభిలాషతో వారెన్నడూ తని నొందలేదని ఇది సూచించున్నది. వాళ్ళు ప్రతిసారి ఇంటి మీదకి ఎక్కి దర్శించిన ప్రతిసారి కూడా వాళ్ళందరికీ ఒకటే భావన ఉండేది, కృష్ణ మొదటిసారిగా చూస్తున్నట్టుగా. ఎప్పుడు చూడలేదని ఆతృతతో చూసేవారు, అలాగే చూస్తుంటారు. తృప్తికి సంబంధించిన నియమం ప్రకారం భౌతిక మైనది ఏదైనాను పలుమార్లు గాంచినంతటా తుదక ఆకర్షణ రహితమగును. ఏదైనా ఒకటి ఉంటే దాన్ని మనం 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేసిన తర్వాత ఇంకా మనం దాని మీద ఆకర్షణ ఉండదు. అందుకనే మన సంబంధాలన్నీ కూడా కొత్తలో చాలా మోజుగా ఉంటాయి, తర్వాత మారిపోతాయి. అందుకని ఆ మోజు పోయింది. ఇప్పుడు కొత్త బట్టలు కొంటే కొత్త బట్టలు అని చెప్పి 4 సార్లు తర్వాత అయిపోయింది. కొత్త కారు కొంటే ఒక సంవత్సరం, ఒక 4-5 నెలలు, ఒక 6 నెలల వరకు కొత్త కారు మోజు ఉంటుంది, తర్వాత మారిపోతుంది. అన్నీ అంతే. భార్య పిల్లలు అందరూ కూడా, భర్త ఎవరితో చూసుకున్నారు, స్నేహితులు ఏ విధంగా చూసుకున్నా సరే అందరితోటి అలాగే ఉంటుంది. కానీ అట్టి నియమం భౌతికంగా వర్తించగలదేమో కానీ ఆధ్యాత్మిక జగత్తులో దానికి ఏ మాత్రమూ స్థానం లేదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఇలా ఉండదట. ఇన్నిసార్లు మనం చూస్తున్నా ప్రతిసారి కూడా నూతన ఉత్సాహం, నూతన పోకడ, నూతన అనుభూతి, ఇప్పుడు కొత్తగానే ఉంటారు. అంచేత ఈ సంతృప్తి చెందడం అన్నది భౌతిక విషయాలకి వర్తిస్తుందేమో కానీ ఆధ్యాత్మిక విషయాలకు మాత్రం అది వర్తించదని చెప్పి ప్రభుపాదులు చెప్తున్నారు. ఇంకా ప్రభుపాదులు చెప్తున్నారు ఎందుకు భగవంతుడి యొక్క అందం సంతృప్తిని కలిగించుతూ మనకి అన్నది. కానీ శ్రీకృష్ణ భగవాన్ దేహం అటువంటిది కాదు. స్వయంగా యథారూపంలో అవతరించేది అతని ప్రకృతి గురువులకు ఎన్నడూ లోబడదు. సమస్తములకు కారణమైన అతని దేహము మన అనుభవమునకు అతీతమైన సమస్త సౌందర్యమునకు దిగి వంటిది.
నిరంతరము నవ సౌందర్యములు ప్రకటమయ్యేది కారణమున అతని దివ్య రూప దర్శనం నందు ఎవరును తనివి నొందజాలరు. అతీతమైన సమస్త సౌందర్యములకు నిధి వంటిది. నిరంతరం నవ సౌందర్యం ప్రకటన కారణమున అతని దివ్య రూప దర్శనం ఎవరును తనివి రోజు కూడా ఎప్పటికీ నిరంతరము నవనవ సౌందర్యములు, ఎప్పుడు కూడా కొత్త కొత్త సౌందర్యం ఆయనకు వస్తూ ఉంటుంది. అంటే ఆయన సౌందర్యం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా తరిమి తీయరదు. ఇలా మనం చర్చించింది ప్రభుపదాలు ఇక్కడ వివరించి చెప్తున్నారు. ఇక్కడ కృష్ణుని యొక్క అంగాలు, ప్రతి అంగం కూడా అవి సౌందర్య నిధి లాంటివి. సౌందర్య నిధి, నిధి అంటే సముద్రం. సౌందర్యానికి సముద్రం లాంటి సౌందర్యం. అంటే ఏ అంగం చూసినా సరే దాని యొక్క వర్ణన, ఒక చెయ్యి చూసుకుంటే చెయ్యి చూసి మనం సంతృప్తి పొందడం, ఒక కాలు చూసి సంతృప్తి పొందడం, ముక్కు చూస్తే ముక్కు చూసి సంతృప్తి పొందడం, ఇంకా చూడాలనిపిస్తుంది ఏ ఒక్క అంగం చూసినా సరే. అంచేత కృష్ణ యొక్క రూపాన్ని మనం ఏనాడు కూడా చూసి సంతృప్తి చెందడం. ఎందుకంటే ఏదో ఒక అంగం మనకు చూడడం ఉంటుంది, అది మళ్ళీ మనకి వస్తుంది ఉంటుంది. ఈ విధంగా భగవంతుడి యొక్క రూపం ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది. శ్రియో నివాసో యశ్యోర పానపాత్ర ముఖం దృశాం బాహవలోక బాలానాం సారంగానాం పదాంబుజం. వక్షస్థలము లక్ష్మీదేవికి నివాస స్థానము. సౌందర్య పిపాస కలిగిన నేత్రములకు అతని ముఖచంద్రము పానపాత్రము. సౌందర్య పిపాస అంటే అర్థం ఏంటి? పిపాస అంటే వెతుకువాడు ప్రభు. వెతుకువాడు అంటే వెతుకుతూ ఉంటేవాడు. ఆకర్షణ, సౌందర్యం అంటే ఎక్కువ ఆకర్షణ కలిగింది. ఎంత ఎంత సౌందర్యం ఉన్నా ఇంకా ఇంకా సౌందర్యాన్ని కరెక్ట్. మీ అర్థాలు కరెక్ట్ గానే కరెక్ట్ అర్థం ఏంటి పిపాస అంటే? తాగుబోతులు అట్టవాడని, అంటే తనివి తీరని వాడు, ఆస్వాదించేవాడు ప్రభు. తనివి తీరని వాడు. పిపాస అంటే తనివి తీరని వాడు. కరెక్టే. సౌందర్య పిపాస అంటే ఎంత సౌందర్యం చూసి ఆస్వాదించినా సరే ఇంకా తనివి తీరదు ఒకట. తాగుబోతాడు అంతే, తాగుడు ఎంత తాగినా సరే మళ్ళీ మెలకు వస్తే మళ్ళీ తాగడం రెడీ అయిపోతాడు. పిపాస అంచేత అటువంటి నేత్రాలు కానీ ఉంటే, అంటే మనం చూడాలనే మన కోరిక ఉంటే భగవంతుని అతని ముఖచంద్రము పానపాత్రము. పానపాత్రం అంటే తాగే పాత్ర. ముఖం, ఆ ముఖాన్ని ఎంత చూసినా అలా తనివి అలా చూసుకుంటుంది కోసం. అతని భుజములు లోకపాలులకు దేవతలకు విశ్రాంతి స్థానము. మరి ఆ దేవదాని పాదపద్మములు అతనికి అన్యమగు విషయములను చర్చించడు గాని కీర్తించడు గాని చేయని శుద్ధ భక్తులకు ఆశ్రయ స్థానము. ఈ విధంగా ఏ స్థానాలు ఎవరెవరు ఎక్కడ తీసుకుంటారు అంటే, హృదయం ఏమో వక్షస్థలం ఏమో లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం, ముఖమేమో ఈ సౌందర్య పిపాసులకి అది పానపాత్రం, భుజాలేమో లోకపాలకులకి విశ్రాంతి స్థానం, పాదపద్మాలలో భక్తులపై
ఆశ్రయిస్తాం. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఆశ్రయం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ భాషల ప్రభుపాద రాస్తున్నారు. అతని దేహ లక్షణాలైతే ఆకర్షితులమైనంతనే మనం లక్ష్మీదేవి గణము కూడా అప్రయత్నంగా గాంచగలము. మనం భగవంతుడి యొక్క రూపానికి ఆకర్షణ అయితే, దేహ లక్షణాలకు ఆకర్షణ అయితే ఆటోమేటిక్గా మనం లక్ష్మీదేవి యొక్క దర్శనం కూడా మనకు జరిగిపోతుంది. ఎందుకని ఆ దేహం పైన ఆ దేహాన్ని విడిచి లక్ష్మీదేవి ఎప్పుడు ఉండలేదు కాబట్టి. అంచేత మనం అచ్చు విగ్రహ రూపాన్ని మనం కళ్ళలో దృష్టి ఉంచుకొని మనం ఎప్పుడు కూడా దాని మీద ధ్యానం చేస్తూ, దాన్ని ఎప్పుడు మెడిటేట్ చేస్తూ ఎప్పుడు గుర్తు చేసుకోవడం అనేది మనకి అవసరమైంది. ఆ విధంగా మనం భగవంతుడితో పాటు లక్ష్మీదేవి కృపకుడుగా మనం పాత్రలో ఉంటాం. వారందరూ సదా తమ పోటీదారుల ఎడల భయం కలిగిందురు. కానీ వారు శ్రీకృష్ణ భగవాన్ని భుజాశ్రయమును స్వీకరించినచో ఆ దేవదేవుడు వారి శత్రువుల దాడి నుండి వారిని శత్రువుల దాడి నుండి కాపాడను. ఇది లోక పాలకుల కోసం చెప్తున్నారు. లోక పాలకులు ఎప్పుడు కూడా వారి యొక్క పదవి కోసం ఎప్పుడు టెన్షన్లో ఉంటారు. అందుకనే రాక్షసులు కానీ లేదంటే ఎంతో మంది ఆయన వేధించడం మొదలుపెట్టారు. అది ఇంద్రుడు కూడా ఇప్పుడు కూడా ఎవరైనా తపస్సు చేస్తే వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఎవరినో ఒకటి పంపించి తపస్సు భగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అంచేత మనం భక్తి చేస్తున్నప్పుడు మనకి ఏదైనా అప్పుడప్పుడు భౌతిక కోరికలు పెరిగిపోతున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి? బాహ్యం నుంచి ఈ మాయాశక్తి. ఇంద్రుడు ఎలాగైతే తపస్సు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకంగా స్త్రీలను పంపించడం, ఏదో చేసి వాళ్ళు డిస్టర్బ్ చేసి ఎలాగైతే చేస్తారో అలాగే మనల్ని కూడా ఇది ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు మాయాదేవి. సరే, మనం జాగ్రత్తగా ఉంటాం. సారమని శ్రీకృష్ణ కూర్చి పలుకుచు కీర్తన గాంచి సారంగులని శుద్ధ భక్తులను పిలువబడుతురు. అటువంటి శుద్ధ భక్తులు సదా శ్రీకృష్ణుని పాదపద్మములకే తప్పించుచుందురు. అట్టి పద్మపు ప్రత్యేకమైన మకరందము భక్తులచే దివ్యంగా ఆస్వాదింపవచ్చును. అట్టి శుద్ధ భక్తులు అంటే ఎవరు? ఎవరైతే భగవంతుని గూర్చి ఎప్పుడు కీర్తన చేస్తూ ఉంటారో అటువంటి ఆ శుద్ధ భక్తులు ఇప్పుడు కూడా వాళ్ళు పాద పద్మాలనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ పాద పద్మాల దగ్గర ఉన్న మకరందాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు. అది ఏంటంటే నాకు తెలియదు, ఎందుకంటే మనకి ఎప్పుడు ఆ టేస్ట్ లేదు కాబట్టి. తర్వాత సితాతపత్ర వ్యజనైరుపస్కృత ప్రసూనవర్షైర్ అభివర్షితపతి పిశంగవాస వనమాలయా భవో ఘనో యదార్కోడు ప్రతాపవైద్యుతై. శ్రీకృష్ణుడు ద్వారకానగర రాజ్యం గుండా ప్రవేశించినప్పుడు సూర్యతేజం నుండి తెల్లని ఛత్రము అతని శిరమును రక్షించను. తెల్లని చామర్లు అర్ధవృత్తాకారంలో వీచబడెను. రహదారిలో పుష్పవృష్టి కురిసెను. అతని పీత వసనములు పూమాలలు అనునవి. కారు మేఘము ఏకమారు సూర్యుడు చంద్రుడు విద్యుచ్ఛేదము ఇంద్రచాపములతో పరివృత్తమైనట్టి భావనలు కలుగజేయను. ఎప్పుడైతే ఆయన వస్తున్నప్పుడు
ఆ ఎండ పడుతుంటే ఎండ మీద తల మీద ఒక తెల్లని గొడుగుని పెట్టారట. అలాగే చామరలతోటి, తెల్ల చామరలతోటి లేదా అర్ధవృత్తాకారంలో వీస్తూ వీస్తున్నారు వీస్తున్నారు. రహదారిలో పుష్పవృష్టి కురిసెను. పుష్పాలు ఎక్కడ పడితే అక్కడ పుష్పాలు కురుస్తున్నాయి. అతని పీత వసనములు మాలలు అన్నవి, అంటే పీత వసనాలు అంటే బట్టలు, మాలలు ఇవన్నీ కలిపితే ఒకసారి ఎలాగంటే మనకి చీకటిగా అయిపోయి మేఘాలు ఉందంటే మేఘాలు ఏం కనబడుతుంటాయి? ఉరుములు కనబడతాయి, మెరుపులు కనబడుతుంటాయి, యూనో సూర్య చంద్రులు అక్కడ కనబడవచ్చు. మనకి మేఘం ఉన్నప్పుడు దాటమైన మేఘం ఉంటే రెండు అవి కనబడవు, కానీ ఇక్కడ అన్ని కనబడినట్టు. ఎందుకని? భగవంతుడి యొక్క ముఖం తేజస్సు సూర్యుడు లాంటిది, కళ్ళు ఎంత ఆకర్షణీయం చంద్రుడు లాంటివి, దృష్టి అది నవ్వు, ఆయనకు రూపం విద్యుత్ లాంటిది, ఆయన ఐబ్రోలు పెదులతో మందహాసం, ఇంద్రచాపం, ఇలాగా ఇటువంటి భావన ఇవన్నీ అంటే ఒక్కసారి మనం చూడలేం. మేఘాల్లో ఏం చూస్తాం? మెరుపులు చూడగలం, ఉరుములు ఉరుములు వినగలం, నల్లగా దట్టమైన మేఘాలు చూడగలం, కానీ సూర్య చంద్రాలను చూడలేం. కానీ ఇక్కడ అన్ని చూడగలిగినట్టుగా ఉంటుంది. అది ఇక్కడ అద్భుత ఆకర్షణ, భగవంతుడి యొక్క రూపం అద్భుత ఆకర్షణ. సో ఇక్కడ నాకు భాషలో ప్రభావం చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, ఇంద్రధనస్సు, మెరుపులన్నవి ఒకే మారు ఆకాశంలో గోచరించు. సూర్యుని సమక్షంలో చంద్రకాంతి నిస్తేజమగును. అదే విధంగా మేఘములు ఇంద్రచాపం గోచరించినప్పుడు మెరుపులు కనబడవు. శ్రీకృష్ణ దేహకాంతి తొలి మేఘవర్ణం పోలీరును. అతనిచ్చే మేఘంతో పోల్చబడినారు. అతని శిరవుపై ఆచ్ఛాదనముగా పట్టబడిన శ్వేతచిత్రం సూర్యునితో పోల్చబడినది. కదులుతున్న తెల్లని చామరం చంద్రునితో పోల్చబడగా, వర్షములు నక్షత్రములతో పోల్చబడినవి. తెల్లని చామరంతో పోల్చబడి అతని శిరస్సు ఆచ్ఛాదముగా పెట్టబడిన శ్వేతచిత్రం సూర్యునితో పోల్చబడినది. ఓకే, అతను తెల్లని చామరం చంద్రునితో, పుష్ప నక్షత్రంతో పోల్చబడింది. ఇక ఆ దేవదాని పీత వస్త్రము ఇంద్రచాపంతో పోల్చబడినది. ఆ ఆకాశం యొక్క ఈ కర్మలన్నీను ఏకకాలంలో సాధ్యపడిన విషయములైనందున ఏ విధమైన ఉపమానములతోనూ పోల్చబడతారు. చేత భగవంతుడి యొక్క లీలలన్నీ కూడా మనం అర్థం చేసుకోలేం కాబట్టి ఒకసారి మనం వాటిని మనం ఉపమానాలు ఇచ్చే మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. చూడండి, భగవంతుడి యొక్క పాదాలని వీటిలన్నింటినీ కూడా కమలాలతో పోలుస్తారు. కానీ నిజానికి ఒకటి మీకు తెలుసా, అలా కమలాలతో పోల్చడం భగవంతుడిని మనం అవమానపరిచినట్టు. ఎందుకని భగవంతుడి యొక్క రూపం ఆధ్యాత్మికం, భౌతికం కాదు. అటువంటి ఆధ్యాత్మిక రూపాన్ని భౌతికమైన ఈశ్వరుతో మనం ఎవరు కూడా మనం పోల్చి చెప్పలేం. ఒక నిమ్మకాయ, నారింజకాయ, ఒక యాపిల్ తీసుకుని రెండిట్లో పాత్రలో చదవగలం. 2 యాపిల్ తీసుకుంటే ఓకే, ఇది పెద్ద యాపిల్, ఇది చిన్న యాపిల్ పడచ్చు, లేదంటే ఇది బాగుంది, ఇది బాగాలేదు అని చెప్తాం. రెండు రకాలైనప్పుడు ఇప్పుడు కూడా ఎవరు కూడా బాగుంది. ఆకాశానికి ఈ కర్మలన్నీ ఏకకాలంలో సాధ్యపడని విషయమైనందున ఏ విధమైన ఉపమానంతో సారీ అంచేత మనకి మన యొక్క భగవంతుడి యొక్క ఆ పాదాల అట్లని మనం
ఈ కమలాలతో పోల్చడం అనేది చాలా అవమానకరం. ఎందుకంటే భగవంతుడి యొక్క రూపం ఆధ్యాత్మిక, దాని భౌతిక వస్తువులతోటి మనం పోల్చలేం. కానీ ఎందుకు పోలుస్తారంటే మనం భౌతిక వస్తువుల ద్వారానే, వాటి ద్వారానే మనం ఊహించుకోవాలి. ఓ ఇంత అందంగా ఉంటాడా, అంత అందంగా ఉంటాడా, మనం భౌతికంగా చూసినప్పుడే మనం చేయగలం. అంతేగాని లేకపోతే మనం అది ఊహించలేము. అంచేత ఇక్కడ ఆకాశమైన కర్మలని ఏకకాలంలో సాధ్యపడని విషయంలో ఏ విధమైన ఉపమానములతో పోల్చబడగలవు. కానీ శ్రీకృష్ణ భగవాన్ అచింత్య శక్తిని తలచినప్పుడు మనం ఈ ఉపమానం సాధ్యం కాదు. అతడు శక్తిమంతుడు. ఆ దేవదేవుని సమక్షమున అతని అత్యంత శక్తిచే అసాధ్యమైనదేదైనను సాధ్యం కాగలదు. ద్వారకా నగర వీధుల గుండా అతడు ప్రయాణించే సమయం ఏర్పడిన దృశ్యం అత్యంత సుందరంగా నుండి ప్రకృతి అద్భుతమునకు సంబంధించిన వర్ణనతో తప్ప ఏ ఇతర పోల్చరాకుండాను. అది భగవంతుడి యొక్క రూపాన్ని అలాగ అందరూ చూస్తున్నప్పుడు వాళ్ళ పొందిన అనుభూతి ఎన్నో రెట్లు మనం ఉన్నది. కాబట్టి మనం దాన్ని ఎటువంటి దాంతో కూడా మనం పోల్చి వర్ణించడం, పోల్చి చూడలేం. ఎందుకంటే అది అలా కుదరదు. అంతకన్నా అందమైంది భగవంతుడి యొక్క అందం మన ఊహ కంటే అందమైంది. మనం ఊహించుకున్నప్పుడు భగవంతుడు మన మీద దయ తొలిచి ఆ రూపాన్ని మనకి ఇస్తాడు. కాకపోతే మనకి భగవంతుడి యొక్క రూపాన్ని మనం చూడలేము. అర్చవిగ్రహ రూపాన్ని ఏదైనా సరే కదా, ఆ భగవంతుడి అత్యంత శక్తి మన మీద కరుణ చూపించి ఆ అత్యంతం అన్నదాన్ని తీసిపడేస్తుంది. తీస్తే మనం కరెక్ట్గా భగవంతుడి యొక్క రూపాన్ని మనం సరిగా చూసి మనం అన్ని ఆస్వాదిస్తాం. ఎందుకంటే మనం లౌకిక వస్తువులతోటే మనం పోల్చుకోగలం. కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని పద్మాలతో పూజిస్తారు. పద్మాల కంటే అందమైన ఫ్లవర్ లేదు, సుగంధ భరిత ఫ్లవర్ లేదు. నెక్స్ట్ ప్రవిష్టస్తు గృహం ప్రీతో పరిశ్వక్త స్వమాతృభిః వివర్ధ్య శిరసా సప్త దేవకీ ప్రమదా. తన పితృగృహంను ప్రవేశించినంతట ఆ దేవదేవుడు అతడు ఆ తల్లులొచ్చి ఆలింగనం చేసుకున్నాను. ఎదురు అతడు దేవకీదేవి సొంత జనని అధ్యక్షతన గల వారందరినీ శిరముతో ఉంచి తన పితృగృహం ప్రవేశించినంతటా ఆ దేవదేవుడు అతడి గల తల్లులచే ఆలింగనం చేసుకొనబడెను. పెదప అతడు దేవకీదేవి అధ్యక్షత గల వారందరినీ శిరము ఉంచి నమస్కరించను. దేవకి ఇక్కడ వచ్చింది. ఆమె అంతఃపురంలోనే ఉంది. ఆమె బయటికి రాలేదు, లోపలికి పైకి వెళ్ళలేదు. అంటే ఎంత మర్యాద వస్తుందంటే అంత లోపల ఉంటారు. అంచేత భగవంతుడే స్వయం అక్కడికి వెళ్ళి ఆమెను దర్శించి ఆమెను నమస్కరించి ఆమెను ఆశీర్వాదం పొంది బయటకు వచ్చాడు. ప్రభుపాద వారు చెప్తారు, మనకి 7 రకాలైన తల్లులు ఉంటారు. ఎవరికైనా తెలుసా ఎవరు 7 రకాల తల్లులు? గురుపత్ని ప్రభు. ఏపతి గురుపత్ని ప్రభు. గురుపత్ని. ఓకే, గురుపత్ని. పెంచిన రాజమాత, భూదేవి, గోమాత, గోమాత, భూదేవి, భూదేవి, గోమాత, ఆయమ్మ, దాది.
పెంచిన దాది ఆ, రాజపత్ని కూడా వస్తుంది ప్రభు. ఆ? రాజపత్ని ప్రభు. రాజపత్ని 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 బ్రాహ్మణ పత్ని బ్రాహ్మణ పత్ని బ్రాహ్మణ పత్ని గురు రెండు ఒకటే బ్రాహ్మణ ప్రభు. పత్ని ఎస్ బ్రాహ్మణ పత్ని కూడా వస్తుంది. అంతే ప్రభు, ఏడైపు అయిపోయా గురుపత్ని భూమాత గోమాత భూమాత గోమాత రాజమాత గురుమాత బ్రాహ్మణ పత్ని బ్రాహ్మణ పత్ని ఇంకా పెంచిన తల్లి పెంచిన ఆరైపోయా. తల్లి గోమాత పెంచిన తల్లి కన్న తల్లి రాజపత్ని కన్నతల్లి తీశారు అందరూ. లాస్ట్ లో అన్ని చెప్పారు కానీ కన్నతల్లి అవసరం లేదు పోయింది. ఎందుకంటే 7 తల్లులు ఉన్నారు. కానీ మనకి ప్రభుపాదాలు అదే రాస్తున్నారు, 7 రకాలైన తల్లులు. శాస్త్రం నుంచి జనులు 7 జననులు 7. జన్మనిచ్చిన తల్లి, గురుపత్ని, బ్రాహ్మణ పత్ని, రాజుభార్య, గోమాత, దాది, భూమాత అందరూ జనులే. ఇలా 7 మనం ఇప్పుడు కూడా మనం గౌరవిస్తుండాలి. అంతేకాకుండా మన సవతి తల్లిని కూడా, అందుకనే ఆధ్యాత్మిక గురువులతో తండ్రి కూడా ఒకరే అందుకు ఆ సవత తల్లి కూడా సొంత తల్లితో సమానం. ఇది శాస్త్ర నిర్దేశం అనుసరించి అయినను సవత తల్లి తండ్రి యొక్క వేరొక భార్య కూడా సొంత తల్లితో సమానం కాగలదు. మన సవత తల్లిని కూడా తల్లులుగానే మనం భావించాలి, మనం చూడవాలి. ఇక్కడ మనకి చూసుకుంటే కృష్ణుడు ఈ 7 సంపూర్ణంగా గౌరవించాడు. ఇందులో వీళ్ళందరూ కూడా తన తల్లికి సోదరులు లాంటి వాళ్ళు, సోదరులు లాంటి వాళ్ళు. అంచేత ఈ 7 కూడా భగవంతుడు సంపూర్ణంగా ఇది ఆయన గౌరవించాడు. ఆ 7 కాకుండా ఇంకొక 18 మందిని కూడా ఆయన గౌరవించాడు. ఎందుకని ఆ 18 మంది వాసుదేవునికి 18 మంది భార్యలు. ఇది విష్ణు చక్రవర్తి గౌరవం చెప్తున్నారు. అంచేత ఈ 7 రకాల వాళ్ళు, అందులో 18 ఒక రకం సవత తల్లులు. సవతలు 17 అవుతుంది, తన సొంత తల్లి ఉంది కాబట్టి. మిగతా 18 వాళ్ళు ఒక భార్య ఈయనకి తల్లి కాబట్టి మిగతా 17 మంది వాళ్ళు. ఈ 7 రకాలు, ఎన్ని మంది గోమాతలు ఉన్నారో, ఎంతమంది బ్రాహ్మణ పత్నిలు ఉన్నారో అందరికీ గౌరవించి అందరినీ నమస్కరించి అందరిలోకి మనల్ని పొందాడు. అది భగవంతుడి గొప్పతనం. అందుకని మనం భగవంతుడిని మనం అనుకరించలేం. తాహా పుత్రమంక మారోప్య స్నేహస్మృత పయోధరాః హర్షవిహ్వలితాత్మానః శిశుచూర్ణైర్జలై. జనులందరూ తమ పుత్రుని ఆలింగనం చేసుకుని పిమ్మట అతనిని తమ అంకముపై కూర్చొని పెట్టుకున్నది. అంకం అంటే తొడలు ప్రభు. ఒడి, ఉడులు అంటే తొడ, అంకం అంటే ఒడి అని వస్తుంది. అంకం అంటే తొడ వస్తుందా? ఓకే. సో అంకమే కూర్చొని పెట్టుకున్నది. ప్రేమాతిరేకముచ్చే వారి స్థనముల నుండి క్షేమము స్రవించెను. వారు హర్ష విహ్వలుగా మారి విహ్వలులు కాగా వారి కన్నీరు దేవదేవుణ్ణి తడిపివేసెను. చూడండి వీళ్ళ ప్రేమ ఎంత ఉందో. భగవంతుని ఏమీ వెళ్ళిపోలేదు, ఫస్ట్ టైం కలవడం లేదు వీళ్ళు భగవంతుణ్ణి. కొన్ని
ఒక సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలకో లేకపోతే ఒక సంవత్సరంకే, ఎందుకంటే 18 యుద్ధం జరిగింది. తర్వాత ఒక నెలన్నర ఉన్నాడు, 36 రోజులు ఉన్నాడు, కొన్ని నెలలు, మొత్తం అన్ని కలుపుకుంటే ఒక సంవత్సరంన్నర ఉంటాడు. సంవత్సరం చూడనందుకు వీళ్ళంతా వీళ్ళ ఆ భావన ఇంతదిగా ఉంది. వీళ్ళందరూ జీవశక్తులు. వీడికి ఎంత ఉంటే ఇంకా భగవంతుడికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది. మనం చూస్తే భగవంతుడు ఇంకెంత ప్రేమగా మనం చూసుకుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తల్లులు అప్పటికే ఒక్కొక్కరికి కృష్ణుడికే మనవలు ఉన్నారు అంటే అప్పటికి తల్లి వయసు అంతటా చూసుకోవచ్చు. అటువంటి వాళ్ళకే వాళ్ళ స్థనాల నుంచి ప్రేమ వల్ల పాలు కారుతున్నాయి అంటే ఎంత ప్రేమ ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, తల్లులు కానీ ఎవరైనా మన ప్రేమ తగ్గిపోయిందని పిల్లల మీద పాలు పొందేవి అంటే. అందుకే ప్రభుపాద వారు అంటారు, గోవు కూడా నిజంగా గోవు చూస్తే గోవు పాలు ఇచ్చేది ఎలా పడితే అలా ఇవ్వదు, తన బిడ్డకి మాత్రమే ఇస్తుంది. బిడ్డ లేకపోతే పాలు ఇవ్వదు. అందుకనే పాలు తీయాలంటే ఏం చేస్తారు, ముందు బిడ్డను వదులుతారు. బిడ్డ తాగిందని పాలు వదలడం మొదలు పెడతారు, అది బంద్ చేసేసుకుంటుంది. ఆ వదిలిన తర్వాత పాలు తీసేస్తారు దాని. మళ్ళీ అది తెలుసుకుంటే మళ్ళీ ఆపేస్తుంది. కొన్ని ఆవులు ఉన్నాయి, నేను చూశాను కూడా, అవి అక్కడ తాగుతున్న సేపే, తాగకపోతే బంద్ చేసేస్తాయి పాలని. మళ్ళీ బిడ్డ తాగడం మొదలు పెట్టగానే పొద్దుగా పొంగిపోద్ది. బిడ్డను పక్క తీసిన తీయగానే ఇంత రాగానే మళ్ళీ అంటే ఆ పొదులు అన్నా అంతే, తర్వాత రావు. సో ఈ విధంగా పాలు ఆవుకి పాలు దేని వల్ల వస్తుంది, దానికి మన మీద ఉన్న ప్రేమ వల్ల. అందుకే ప్రభుపాద అనేవారు, మన గోశాలలో పాలు ఆవులు పిల్లలు లేకుండా ఇవ్వడం మొదలు పెట్టాలన్నారు. ఎలాగట, ఎవరైతే దాన్ని చూసుకుంటున్నాడో ఆ వ్యక్తిని చూడగానే దానికి బిడ్డ గుర్తుకు వచ్చి నేను ఆ వ్యక్తిని చూడగానే పాలు ఇవ్వడం మొదలు పెట్టాలట. అంత బాగా చూసుకోవాలి అని అనేవారు. అలా చూసుకుంటే ఇంకేముంది, పాలకు పదవే ఉండదు. అంచేత గో సంరక్షణది ప్రభుపాద వారి స్టాండర్డ్ అది. ఆ విధంగా గో సంరక్షణ జరగాలి. అది ఇక్కడ మనకు సాధ్యం కాదు, గోలోకంలో అలాగే జరుగుతుంది. అందుకని అవన్నీ ఏంటి, కామధేనులు. ఎందుకు కామధేనులు అయ్యే, వాటికి మనకి ఉన్న అవినాభావ సంబంధం, అంత ప్రేమపూర్వక సంబంధం కాబట్టి మనం చూడగానే అవి గోవులు ఆటోమేటిక్గా ప్రేమలోకి వచ్చి పాలు ఇవ్వడం, పాలు కాదు మన మీద అది ఇవ్వడం మొదలు పెడతాయి. సో అంత బాగా మనం ప్రేమ అన్నది అది. ఇవన్నీ హర్ష విఫలులు అంటే అర్థం ఏంటి, విఫలు అయిపోయారంట అతి తెలుగులో ఎలా చెప్తాం, తబ్బిపోయిపోయారు అన్నమాట. స్తబ్దులు అయిపోయారు, తబ్బిపోయిపోయారు. ఇంకా ఏం చేయాలో తెలియదు, అంత బుర్ర పనిచేయడం లేదన్నమాట. తబ్బిపోయిపోయారు, అంత ఇదైపోయారు, తబ్బిపోయిపోతున్నారు హర్షంతో. అంచేత తబ్బిపోయిపోవడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవడం లేదు, ఏం చేస్తున్నారో అర్థం లేదు, అంతా పిచ్చి వింతగా ప్రవర్తన చేస్తున్నారు. కానీ వాళ్ళ కన్నీళ్ళు మాత్రం భగవంతుని తడిపేస్తున్నాడు. భాషలో ప్రభుపాద చెప్తారు, శ్రీకృష్ణుడు బృందావనం వసించినప్పుడు గోవులు కూడా అతని ఎడ ప్రేమ కారణంగా క్షీరమును స్రవించుండేది. ప్రేమ కలిగిన ప్రతి జీవి స్థనం నుండి ఆ దేవదేవుడు క్షీరము గురోదనగా సొంత తల్లితో సమానమైన సోదరుల విషయం గురించి వేరుగా తెలుపు అవసరం లేదు. అంటే భగవంతుడి ప్రేమను ప్రతి జీవి నుంచి వచ్చినప్పుడు ఇంకా తల్లి తలక మన మనుషులు సవత తల్లి తలక ప్రేమ కోసం మనం చెప్పట్లేదు. ఎందుకంటే ఆ ప్రేమ ఖచ్చితంగా జంతువుల కంటే మంచి ప్రేమ ఉంటుంది. కాబట్టి జంతువులే స్థనాల నుంచే భగవంతుడు చూడగానే పాలు ప్రవహిస్తున్నప్పుడు
ఇంకా సవతల కోసం మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుపాద చెప్తున్నారు. చేత ఈ విధంగా మనం భగవంతుని చూసి భగవంతుని పట్ల ఈ ద్వారకా వాసుల యొక్క ఆ, ప్రేమ ఏ విధంగా ఉన్నది చెప్పారు. ఇక లాస్ట్ శ్లోకం, అంటే లాస్ట్ శ్లోకం కాదు ఈ రోజుకి. దీని తర్వాత అథ అంటే తర్వాత అథ విసత్ స్వభవనం సర్వకామామనుత్తమం ప్రాసాదయత్న పత్నీనాం సహస్రాణి చ షోడశ. తదుపరి శ్రీకృష్ణ సమగ్రముగా పూర్ణమైన తన భవనములందు ప్రవేశించెను. వాటి యందు 16,000కు పైగా అతని పత్నులు వసించిండివి. ఇంకా అందరినీ కలిసాడు, బయట వాళ్ళందరూ అయిపోయారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా రావణుడు ఎక్కడ కనవలేదు. ఇప్పుడు రావణుడి దగ్గరికి వెళ్ళాడు. రావణుడితోటి ఆయన ఏ విధంగా వ్యవహరించాడు, ఏం జరిగాయి, అవన్నీ కూడా మనం వచ్చేవారం చూద్దాం. సరే, నేను భాష చదవాలి కదా. భాష్యం ఒకసారి. శ్రీకృష్ణ భగవానికి 16,000 నూట నమండుగురు 108 మంది 108 మండుగురు భార్యలు కలరు. అందు ప్రతి ఒక్కరును పలు ఉద్యానవనములు చక్కని ప్రహారీలు కలిగిన పూర్ణ ప్రాసాదములను కలిగి ఉండేది. ప్రాసాదం అంటే ప్రహరీ గోడ, అంటే పరిసరాలు. ప్రసాదం అంటే ఉద్యానవనాలతోటి రకరకాల పొలంతో ఆటలతో నిండిన ప్రాసాదాల పరిసరాలు ఉండేవి ప్రతి ఒక్కరికి. ఆ ప్రాసాదముల వర్ణనము దశమస్కంధంలో సంపూర్ణంగా వస్తుపడినది. అతి ఉత్తమమైన చలురాతితో నిర్మింపబడి మనులతో తేజవంతము కావింపబడిన ఆ భవంతులు బంగారు అంచులు కలిగిన తెరలు మరియు తివాసీలతో అలంకరింపబడి ఉండెను. చలురాతి వాళ్ళని కూడా మనులతో తేజవంతం, అంటే అక్కడ లైట్ల బదులు మనులు పెట్టేవారు. ఆ మనులు తేజస్తోటే ఇల్లంతా ఇది అవుతుండేది. తెరలు ఇవన్నీ కూడా బంగారపు అంచులు ఉండేవి. వాటితో ఉన్నాం. శక్తి, వీర్యము, ఐశ్వర్యము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము సమర్పంగా కలిగిన వాడే భగవంతుడు కనుక అతని భగవంతుడి యందు కోరికల పూర్ణము కొరకే కొరతేదీను కానరాలేదు. భగవానుడు అనంతుడైన కారణమున అతని కోరికలు కూడా అనంతములై ఉన్నవి. అదే విధంగా అతని వరదానము కూడా అనంతమై ఉన్నది. ప్రతిదినం అనంతమై కనుక ఆ ప్రాసాదంలో సర్వకామములని కోరినటువంటి వాటిచే పూర్ణములైనటువంటి ఇచ్చట సంక్షిప్తముగా వర్ణింపబడినవి. సర్వకామ అనుత్తమం, అన్ని కొడుకులతో అనుత్తమం అంటే పూర్ణమైనటువంటి. సో అక్కడ అనుత్తమం అంటే సర్వకామ అనుత్తమం అని ఎందుకు చెప్పారంటే అన్ని కోరికలు అంటే ఆ పరిసరాల్లో నివసించిన వారికి ఉన్న కోరికలన్నీ కూడా ఏవైతే ఉండొచ్చో ఆ కోరికలు ఆ పరిసరాల్లో ఉన్నాయి. అంటే సర్వకామ అనుత్తమం అని చెప్పి అప్పుడు ఆ పరిసరాలని సర్వకామ అనుత్తమం అనే పదంతో ఇక్కడ వివరించబడింది. సో ఈ విధంగా అటువంటి రాజప్రాసాదాల్లో ఎవరున్నారు? ఈయన ప్రవేశించడం పెట్టారు. ఇంతవరకు తెల్లదండ ఇప్పుడు వేరే పరిసరాల్లోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? ఆ రాణులందరూ ఏ విధంగా ఆయన్ని ఆహ్వానించారు, ఈయన ఏ విధంగా ప్రతిస్పందించారు అన్నది మనం మళ్ళీ రేపు వారం చూస్తున్నాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా?
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. ధన్యవాదాలు. ప్రభుజీ 28th శ్లోకం భాష్యంలో లాస్ట్ లైన్ లో సవతి తల్లికి ఎట్టి గౌరవము నొసగవలెనో ఇతరులకు చూపుటకై జగన్నాథుడైన శ్రీకృష్ణుడు ఆదర్శనీయుడైన పుత్రునిగా పాత్ర పోషణము కావించుచున్నారు అన్నారు ప్రభుజీ. ఉమ్. అంటే ఇక్కడ జగన్నాథునికి సవతి తల్లి అంటే జగన్నాథుడు కాదండి, కృష్ణుడు జగన్నాథుడు కదా, జగత్కంతరికి నాథుడు కదా. ఓ, జగన్నాథుడు కాదు. అంటే జగన్నాథుడు కూడా కృష్ణుడే, జగత్కంతరికి నాథుడు కాబట్టి జగత్కంతరికి ఆయన ఆదర్శనీయుడిగా ఉండడం కోసం సవతి తల్లిని ఎలా చూసుకోవాలని చూపించడం కోసం ఆయన ఆ విధంగా ప్రవర్తించాడు అని చెప్పి. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు జగద్గురు శ్రీల ప్రభుపాద అని అంటాం కదా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండాలు ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ మీరు ఇప్పుడు ఇది గోవుల గురించి చెప్పారు కదా ప్రభుజీ, కౌస్ గురించి. ఉమ్. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా మన సిచ్యువేషన్ చూసుకుంటే మనం ఇప్పుడు యాక్చువల్గా కన్జ్యూమింగ్ మిల్క్, ఉమ్. బట్ అది మనకు తెలుసు అంటే మనకి ఎట్లా అది ఘోరంగా చేస్తారు ఆవులకి అని, ఉమ్. లేకపోతే బఫెలోస్ అని చెప్పి. అంటే మనం ఇప్పుడు ఇస్కాన్ లో మనం మిల్క్ అవాయిడ్ చేస్తాం రోజు, మిల్క్ మనం మామూలుగా తాగేస్తాం రోజు. అంటే అంటే వి నో దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రెండ్లీ విత్ హౌస్ అండ్ బఫెలోస్, బట్ అంటే మనం అది యాక్సెప్ట్ చేయాలా లేకపోతే మనం అది అవాయిడ్ చేయాలని చెప్పి అడుగుదాం అనుకున్నాను. అది ఎప్పటి నుంచి ఉంది ఇప్పుడు డౌట్, ఇవాళ మీరు చెప్తే దాన్ని అడుగుదాం. ఒక్కొక్క రకమైన దీంట్లో ఉంటారు. కొంతమంది స్వీకరిస్తుంటారు, కొంతమంది స్వీకరించరు. ప్రభుపాద కూడా స్వీకరించారు, ప్రభుపాద వారికి తెలిసినప్పటికీ ప్రభుపాద వారు స్వీకరించారు. కొంతమంది ఏమో ఇంత కర్మ అంటే ఉంటేనే ఎందుకు స్వీకరించాలని చెప్పి మానేసే వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. దాని మీద ఎక్కడ ఇస్కాన్ స్టాండర్డ్ అనేది ఎక్కడ లేదు. అయితే ప్రభుపాద మాత్రం ఒకటి క్లియర్ చెప్పారు, భగవంతుడికి పెట్టే ప్రతి మిల్క్ కూడా మన ఇస్కాన్ గోశాల నుంచి రావాలి అని చెప్పి, అలా అలా చేయండి అని. ఒక టెంపుల్ వర్క్ అంటున్నారా? కనీసం ఓకే. అంటే అందరికి కూడా మనం పెంచిన పాలన, మన ఇస్కాన్ నుంచి ఇస్కాన్లో పెరిగిన పాలతో ఆవుల పాలతోటే అందరికి వంటకాలు చేయాలని చెప్పి చెప్పారు. కానీ అది సాధ్యం కాకపోతే కనీసం భగవంతుడి వరకైనా మనం తయారు చేసి పెట్టాలి. మన మన ఆవులతోటి ఉన్న పాలు, పెరుగు, వెన్న అవి మనం చేసి పెట్టాలని చెప్పి. సో అట్ ద పాయింట్ దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ దిస్, అంటే కర్డ్, పన్నీర్ ఇవన్నీ యాక్చువల్గా మీట్ ప్రొడక్ట్సే కదా. సో డౌట్ వచ్చింది, ఎప్పటి నుంచి అడుగుదాం. కొంతమంది తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. ఒక్కొక్కరు స్టాండర్డ్. ఇస్కాన్ స్టాండర్డ్ అంటే దాని మీద ఎక్కడ చర్చ జరగలేదు ఇస్కాన్లో. జీబీసీ అంటూ, ఎందుకంటే అది సెన్సిటివ్ ఇష్యూ కదా, ఫుడ్ మీద. కాబట్టి ఇస్కాన్ దాని మీద చర్చించి బ్యాన్ అంటే మళ్ళీ భగవంతుడికి సేవలు ఆగిపోవచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కుంభమేళలో ప్రభుపాదుల వారికి విశ్వగురువు అనే బిరుదు ఇచ్చారు, అదేంటి ప్రభుజీ చెప్తారా? ఎవరు అఖాడా వాళ్ళు ఎవరు, ఆ సమితి వాళ్ళు ఎవరు ఇచ్చారట, మనకు తెలియదు దానికోసం. హరే కృష్ణ. మనకి ఈ ఈ క్లాస్ సంబంధించి అడగండి బయట. హరే కృష్ణ. ఓకే, ఇంకెవరికి ప్రశ్నలు అది ప్రాబ్లం. బంద్రా శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णववृंद की जय. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ బ్రో, దండాలు ప్రణామం. हरे कृष्ण. हरे कृष्ण. కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం. ధన్యవాదాలు.